ఓం శ్రీ ఆంజనేయాయ నమః. పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రాముడు, సీత అనే దంపతులు ఉండేవారు. వారికి అర్జున్ మరియు ప్రియ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాముడు మరియు సీత ఇద్దరూ గ్రామంలో బాగా చదువుకున్నవారు మరియు మేధావులు మరియు గ్రామంలోని వారందరికీ స్ఫూర్తిదాయకం. వారు ఎల్లప్పుడూ తమ పిల్లలకు మరియు ఇతరులకు మంచి మరియు నైతిక విషయాలను బోధిస్తారు. ఒకరోజు అర్జున్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు బాధగా. అతని తల్లిదండ్రులు అతని విచారకరమైన ముఖం చూసి ఏమి అయ్యింది అని అడిగారు. నా క్లాస్మేట్స్లో కొందరు నా పాత బూట్లను ఎగతాళి చేస్తున్నారు అని అర్జున్ బాధగా సమాధానం చెప్పాడు. సీత మెల్లగా అర్జున్ చెయ్యి పట్టుకుని, నాతో రా బాబూ అంది. ఆమె అతనిని కాంపౌండ్లోని వారి తోటకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక అందమైన గులాబీ వికసించింది. ఆమె గులాబీలను చూపిస్తూ, నీకు ఈ పువ్వులు కనిపిస్తున్నాయా? ఒక్కొక్కటి రంగు, పరిమాణం మరియు ఆకృతిలో విభిన్నంగా ఉంటాయి. కాని అవన్నీ తమదైన రీతిలో అందంగా ఉన్నాయా, కాదా? అర్జున్ ఇంకా అయోమయంగా నవ్వాడు. అర్జున్ స్నేహితుడు రాముడు వారితో చేరి, ఈ గులాబీల మాదిరిగానే ప్రతి వ్యక్తి తనదైన రీతిలో ప్రత్యేకంగా మరియు అద్భుతంగా ఉంటాడు. చాలా ముఖ్యమైనది మనం ఏమి ధరించాలి, ఎలా కనిపిస్తాము అనేదే కాదు, మన హృదయాలలో దయ మరియు మన చర్యలలో మంచితనం ఉందా మరియు మనం ఇతరులకు మంచి పనులు చేస్తున్నామా అనేది ముఖ్యం. తల్లిదండ్రుల మరియు స్నేహితుడు మాటలు విని మంచిగా అనిపించి నవ్వాడు అర్జున్. నిజమైన విలువ ఒకరి గుణంలో ఉంది, అంతస్తులు ఆస్తులలో కాదు అని అతను అర్థం చేసుకున్నాడు. అర్జున్ మరియు ప్రియ ఆ మాటలు విని సమాజసేవ చేస్తూ తమ జీవితాన్ని అందరితో కలిసి హాయిగా గడిపారు.